అందరికీ నమస్తే అండి. ప్రతి మనిషికి కూడా కులము, మతము, ప్రాంతము వీటిల్లో కొంతమేరకు భావోద్వేగాలు ఉంటాయి. కులము కంటే, మతం కంటే కులం మీద ఏదో అభిమానం, ఇష్టం ఉంటే ఉండొచ్చు. కానీ భావోద్వేగం అప్పుడప్పుడు వస్తుంది. అండ్ మతం పట్ల భావోద్వేగం భక్తితో కూడుకున్న అంశం. కానీ ఆ ప్రాంతం పట్ల మాత్రం భావోద్వేగాలు ఉంటాయి. సందర్భానుగుణంగా, సమయానుగుణంగా బయటకు వస్తూనే ఉంటాయి. సో ఈ ప్రాంతాలు గురించి మనం చెప్పుకున్నప్పుడు మన రాష్ట్రంలో ఉన్న ప్రాంతాలు రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా. ఇక్కడ కోస్టల్ ఎంతో కొంత డెవలప్ చెందింది అండ్ గ్రోత్ కూడా బాగానే ఉంది, పెర్ క్యాపిటా కూడా బాగానే ఉంటుంది. కానీ మన రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలు అంటే అటు రాయలసీమ చెప్పొచ్చు, ఇటు ఉత్తరాంధ్ర చెప్పొచ్చు. రాయలసీమ నుంచి వలసలు ఉన్నాయి, రాయలసీమలో కరువు కాటకాలు ఉన్నాయి, రాయలసీమలో భూములు ఉన్నప్పటికీ పంటలు పండవు, నీరు ఉండదు. సేమ్ అదే తరహా పరిస్థితి ఉత్తరాంధ్రలో కూడా విపరీతమైన వలసలు ఉంటాయి. సో నేను ఆ ప్రాంతం నుంచి, ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన వాడిని కాబట్టి చాలా ప్రత్యక్షంగా అక్కడ వలసల పరిస్థితి ఏంటనేది తెలుసు. ప్రతి 10 కుటుంబాల్లో 3 కుటుంబాలు వలస వెళ్ళిపోతాయి ప్రతి సంవత్సరం కూడా. కొంతమంది సుదీర్ఘకాలం వలస వెళ్ళి ఇంకా అక్కడే ఉండిపోతారు, సొంత ఊర్లో ఇల్లు వాకలు అమ్మేసుకుంటారు. సో కొంతమంది తాత్కాలికంగా వెళ్ళి ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఎక్కడో ఉండి కొంత సంపాదించుకొని వచ్చి మళ్ళీ అక్కడ వచ్చి ఏదో దొరికిన పని చేసుకుంటారు. అలా వలసలు ఉత్తరాంధ్రలో సహజం అయిపోయాయి. అయితే నిన్న సీఎం గారు ఈ గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన సందర్భంగా ఆయన చేసిన ఒక కామెంట్ ఉత్తరాంధ్ర మనసులకు తగిలింది, హత్తుకుంది. అది భవిష్యత్తులో సాకారం అవ్వాలని కోరుకుంటున్నారు. అదేంటంటే ఇక్కడ నుంచి వలసలు ఇక మీదట ఉండవు, ఉత్తరాంధ్రకే ఎవరైనా వలస వస్తారు అనే మాట ఆయన వాడారు. సో ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఎక్కువ, కానీ ఇక మీదట మాత్రం ఉత్తరాంధ్రకే చాలామంది వలసలు వచ్చి ఇక్కడే ఉంటారు, నైపుణ్యం అంతా ఇక్కడే కొలువవుద్ది, ఇతర ప్రాంతాల వాళ్ళందరూ వాళ్ళ స్కిల్స్ తీసుకొచ్చి ఇక్కడే పెడతారు, ఇది స్కిల్స్కి డెస్టినేషన్ ప్రాంతం అవుతుంది అని చెప్పారనమాట. నిజంగా ఇది ఆ ప్రాంతవాసులను మనసులకు తాకిందనమాట. నిజమే, ఎందుకంటే గూగుల్ డేటా సెంటర్ ప్రపంచం మొత్తం మీద గూగుల్ లాంటి అగ్రగామి సంస్థ 1,35,000 కోట్ల పెట్టుబడితో ఉత్తరాంధ్రలో డేటా సెంటర్ పెట్టడం, దానికి నిన్న శంకుస్థాపన జరగడం, అది జరిగిన రోజే రిలయన్స్ వాళ్ళు కూడా 1,65,000 కోట్లు 1,60,000 కోట్ల పెట్టుబడితో ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే మేము డేటా సెంటర్ పెడతాం అని ప్రకటన చేయడం, ఈ మేరకు ఆల్రెడీ ప్రభుత్వంతో ఒప్పందం జరిగిపోయింది. భూసేకరణ కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు శ్రీకాకుళంలో, విజయనగరంలో వాళ్ళు ఆల్రెడీ భూముల అన్వేషణ కూడా మొదలుపెట్టారనమాట. సో వాళ్ళకి కావాల్సిన భూములు ఇవ్వడానికి ప్రభుత్వం కూడా రెడీ అవుతోంది. సో ఒకవైపు గూగుల్ డేటా సెంటర్, మరోవైపు రిలయన్స్ డేటా సెంటర్. ఈ 2 డేటా సెంటర్ల పెట్టుబడి విలువ 2,90,000 కోట్లండి. అసలు ఎవరైనా ఊహించారా ఉత్తరాంధ్రకి ఇంత భారీ పెట్టుబడులు వస్తాయని? ఇది ఒక ఎత్తు అయితే, ఇవి ప్రపంచంలోని ఇతర దేశాలకన్నింటికి కనెక్ట్ చేయబోతున్నాయి. డేటా సెంటర్లు అంటే ఏఐ సెంట్రలైజ్డ్ హబ్లు ఉంటాయి. సో ఇది ఇలా ఉంటే, మరోవైపు బ్రూక్ ఫీల్డ్ సంస్థ కూడా భారీగా ఒక డేటా సెంటర్, అలాగే సత్వా లాంటి పెద్ద పెద్ద సంస్థలు కూడా ముందుకు వచ్చాయి. వీటితో పాటు ఇన్ఫోసిస్ ఉంది, యాక్సెంచర్ ఉంది, విప్రో వస్తోంది, అండ్ మైక్రోసాఫ్ట్, టీసీఎస్ లాంటి పెద్ద పెద్ద ఐటీ సంస్థలు కూడా విశాఖపట్నం వేదికగా వాళ్ళ కార్యకలాపాలు ప్రారంభించడానికి సమాయత్తమవుతున్నాయి. అంటే మన దేశంలో ఇప్పటి వరకు మనం ఐటీ అంటే హైదరాబాదు, బెంగళూరు లాంటి నగరాలనే చెప్పుకున్నాం కదా, బెంగళూరు ఐటీ లాంటి నగరాలనే చెప్తాం. కానీ ఒక 5 ఏళ్ల తర్వాతనో 10 ఏళ్ల తర్వాతనో ఈ 2 నగరాలతో పోటీగా సమంగా విశాఖపట్నం ఉండబోతోంది ఖచ్చితంగా. సో అది ఉత్తరాంధ్ర వాసిగా గర్వపడుతూ చెప్తున్నాను ఈ మాట. ఒక 5 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల తర్వాత విశాఖపట్నం రూపురేఖలు మారిపోతాయి. ఇప్పుడు హైదరాబాద్ చూడండి, ఆ తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని పోషిస్తోంది హైదరాబాద్ నుంచి వస్తున్న ఆదాయం కారణంగా. అండ్ కర్ణాటకలో చాలా భాగాన్ని పోషిస్తోంది బెంగళూరు. సో అలాగే విశాఖపట్నంలో ఇది గ్రోత్ అయితే, ఈ ఐటీ అండ్ ఈ డేటా, ఏఐ సెంట్రలైజ్డ్ హబ్స్ ఇవన్నీ వస్తే 5 ఏళ్ల తర్వాత విశాఖపట్నం నుంచి వచ్చే ఆదాయం ఖచ్చితంగా రాష్ట్రంలో చాలా వరకు పోషిస్తుంది అన్నమాట. ప్లస్ అది ఉత్తరాంధ్రకు, ఇప్పుడు విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం ఎంత, 100 కిలోమీటర్లు, విశాఖపట్నం నుంచి ఇచ్చాపురం సుమారుగా ఒక 200 కిలోమీటర్లు ఉంటుంది. సో ఈ ప్రాంతం, ఈ ఉత్తరాంధ్ర ప్రాంతం మొత్తం కూడా ఫస్ట్ వలసలు తగ్గుతాయి, ప్లస్ దీనికి అనుబంధ పరిశ్రమలు వస్తాయి, కొత్త కొత్త ఉద్యోగాలు వస్తాయి. ఎప్పుడైతే ఉద్యోగాలు వస్తాయో, వలసలు తగ్గుతాయో, ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ డెవలప్ అవుద్ది, కొనుగోలు డెవలప్ అవుతాయి, అండ్ ఇతర పరిశ్రమలు వస్తాయి.
అంటే ఇంకా పూర్తిగా లైఫ్ స్టైల్ మారిపోద్ది అనమాట. ఆల్రెడీ దీని మీద ప్రభుత్వం కూడా ఒక అధ్యయనం చేసింది. నిన్న లోకేష్ గారు చెప్పారు. సో 2030 నాటికి $1 ట్రిలియన్ విశాఖ కారిడార్ చేరుకోవాలి, ఆ లక్ష్యంగానే ప్రభుత్వం పనిచేస్తోంది అని. సో ఇది అంటే విశాఖపట్నం మంచి పెద్ద ఆర్థిక వ్యవస్థగా వస్తుంది. విశాఖపట్నం కారిడార్ అంటే నాట్ ఓన్లీ విశాఖపట్నం, అక్కడ ఉత్తరాంధ్ర నుంచి మొదలుకుంటారనమాట. సో ఖచ్చితంగా ఒక 5 ఏళ్ల తర్వాత ఇప్పుడున్న విశాఖపట్నం ఇలా ఉండదు అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అండ్ ఉత్తరాంధ్ర రూపురేఖలు కూడా మారతాయి అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.